నందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చాలు. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు. అనుగ్రహించిన లేఖనాన్ని విరిచి పంచిపెట్టండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మంచిది. దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 2024 సంవత్సరంలో ఆఖరి వారంలో ఉన్నాం. ప్రభువా, ఆఖరి వారంలో ఉన్నాము, ఏమి వర్తమానం ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను. గత రాత్రి వెస్ట్ గోదావరి సంగటరేవు దగ్గర ఒక క్రిస్మస్ ఆరాధనకు వెళ్ళాను. ప్రియులారా, అక్కడ వాక్యము ఇంకా ఇవ్వలేదు, ఆలస్యం అవుతూ ఉంది. ఈలోగడ ఈ రోజు కొరకు నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈరోజు ఏ వర్తమానం ఇవ్వాలి? సంవత్సరాంతంలో ఉన్నాం. సంవత్సరం అంతా మీరు కాపాడారు, నీకు స్తోత్రం. మరి ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ మాటలు సంఘానికి తెలియచేయాలి అని చెప్పి అంతరంగంలో ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సుమయోను అనే వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వ్యక్తిని గురించి త్వరగా 2 మాటలు ప్రియులారా నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. సుమయోను ఇతడు ఎవరు అనంటే, ప్రియులారా, దేవుని యొక్క లేఖనములు 25వ వచనములో వ్రాయబడి ఉంది. అతడు ఎలాంటి వాడు అనంటే, అతని గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 25వ వచనం వ్రాయబడి ఉంది. అతడు నీతిమంతుడు భక్తిపరుడు అని చెప్పి 2 విషయాలు ప్రియులారా ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇతడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ఒక యాజకుడు. అంటే యేసు ప్రభువారు 8వ దినాన్ని మందిరానికి తీసుకుని వెళ్ళినప్పుడు సాక్షాత్తు చేతుల్లోనికి తీసుకొని ఎత్తుకొని ప్రియులారా ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవునితో మాట్లాడుతూ నాదా అని చెప్పి స్తుతించడం, పొగడడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేత అని గనక ఆలోచన చేసినట్లయితే, కొన్నిసార్లు దేవుని యొక్క వాక్కు తన ప్రవక్తలైనటువంటి వారికి తెలియపరచకుండా ఏమీ చేయడని పోయిన వారంలో ఆమోసు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఆమోసును క్షమించండి ఆ సుమయోనును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సుమయోను ఎలాంటి వాడు అని గనక మనం ఆలోచన చేస్తే, సుమయోను అనే మాటకి అర్థం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఇతని పేరుకు అర్థం వినువాడు అండి. వినువాడు, వినుటకు వేగురపడువాడు అని చెప్పి అతని పేరుకు అర్థం. మనందరికీ కూడా మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు ఒక్కొక్క ఉద్దేశంతో పేర్లు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క ఉద్దేశంతో పేర్లు పెడుతూ ఉంటారు. ఏంటి ఈ పేర్లు వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ప్రియులారా, ఆ పేర్లు వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని అంటే, ఇతడు పుట్టిన తర్వాత అండి మా ఇంట్లో అంత కలిసి వచ్చిందండి అని చెప్పి ఒక గుర్తుగా ఒక పేరు పెడతారు. ఇతడు పుట్టిన తర్వాత అండి మా ఇంట్లో దరిద్రం పోయిందండి అని చెప్పి పేరు పెడుతూ ఉంటారు. మా నాన్నగారు కూడా నాకు పేరు పెట్టారు. నా పేరు ఏంటంటే, ఏం పేరమ్మా? మలాకి. మలాకి అనే మాటకి అర్థం ఏంటంటే చెప్తారా? మలాకి అనే మాటకి అర్థం అమ్మ వార్తాహరుడు. వార్తాహరుడు, మెసెంజర్, అంతే కదా? మెసెంజర్, దూత అంటే వర్తమానమును కొనిపోయేవాడు. అమ్మ పాపయ్యమ్మ గారు కూడా ఉన్నారు మన మధ్యలో. పాపయ్యమ్మ గారు అని ఎవరు? వందనాలు తెలియజేస్తున్నాను. తల్లిగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వర్తమానమును కొనిపోయేవాడు అంటే ఏ వర్తమానం కొనుక్కోవాలన్న తండ్రి ఈ పేరు పెట్టారు అంటే, దేవుని యొక్క వర్తమానం కొనిపోయేవాడిగా ఉండాలి, దేవుని యొక్క మాటలు తెలియజేసేవాడిగా ఉండాలి అని చెప్పి నా తండ్రి ఈ పేరు పెట్టారు. అంటే ఈ సుమయోన్ అనే పేరుకి అర్థం ఏమిటంటే వినేవాడు, వినుటకు వేగురపడేవాడు అన్న సంగతిని దేవుని యొక్క లేఖనం
జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే రోమీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనములు ఎలా వ్రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. అయితే ఒక వ్యక్తి ముందు విశ్వాసం కలగడానికి ముందు ఆ వ్యక్తి ఏం చేయాలంటే వినాలి. చాలా మంది మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ వినటానికి ఇష్టపడరు. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే వినేవారముగా ఉండాలి. స్కూల్లో ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మందిరంలో బోధకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పొలిటికల్గా ప్రియులారా ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనే సంగతి ముందు మనము గ్రహించాలి, వినాలి. వినకుండా ప్రియులారా సబ్జెక్ట్ అనేది మన దగ్గరికి రాదు. అది పొలిటికల్ నాయకుడు మాట్లాడుతున్నప్పుడైనా జాగ్రత్తగా వినాలి, మందిరంలో బోధకుడు మాట్లాడుతున్నప్పుడైనా జాగ్రత్తగా వినాలి, అలాగే స్కూల్లో ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. వినను అని చెప్పి కనుక నువ్వంటే ఆ స్కూల్లో చెప్పినటువంటి ఉపాధ్యాయుడు చెప్పిన లెసన్ వినకపోవటం వలన పరీక్ష రోజున ఆ పేపర్ చేతిలో పెట్టుకుని దాని ముఖమంక ఎగాదెగా చూడవలసి వస్తుంది. అంతేనమ్మా? అంతేనా? గమనించండి, నీకు ప్రయోజనము కలగాలి అని అంటే నువ్వేం చేయాలి? ముందు వినటము నేర్చుకోవాలి అండి, వినటము నేర్చుకోవాలి. మార్కు సువార్తలు 5వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతున్నాము, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆయనను గూర్చి విని ఏండి ఆమెకున్నటువంటి రోగమును బాగు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన గురించి కనుక వినకపోతే ఆమె బాగయ్యేది కాదు, ఆయనను గురించి వినకపోతే ఆమె స్వస్థత పొందేది కాదు. రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే నయమాను అనబడినటువంటి ఒక కుష్ఠరోగి దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పిన ఉపదేశము విన్నాడు కాబట్టి ప్రియులారా ముందు కొంచెం మొరాయించాడు, మేలు కలగలేదు, ఆఖరికి లోబడి చెప్పినట్లు చేశాడు. ఏం జరిగింది అని అంటే ప్రియులారా చెప్పింది విన్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి రోగం పోయింది. కాబట్టి సిమియోను అనే పేరుకి అర్థం ఏంటంటే వినేవాడు. ఈ 2024వ సంవత్సరంలో ప్రియులారా 51 వారాలు మనం ఎలా గడిపామో విడిచిపెట్టేయండి. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంఘానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం ఎలాగుండాలంటే వినేవారంగా ఉండాలి. ప్రియులారా అర్ధరాత్రి వేళ ప్రియులారా మరియమ్మ దగ్గరికి వర్తమానం వచ్చినప్పుడు భారంగా ఉన్నాను అని చెప్పి అనుకోలేదు. సిమియోను యోసేపు దగ్గరికి వార్త వచ్చినప్పుడు నేను నిద్రతో ఉన్నాను అని అనుకోలేదు, వినడానికి ఇష్టపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మరియమ్మ వినడానికి ఇష్టపడ్డాది కాబట్టి ఆమె గర్భాన దేవుడు ధన్యం చేశాడు. ఆమె గర్భాన ప్రపంచాన్ని ఉద్ధరించే ఒక ఉద్ధారకుడు పుట్టాడు అన్న సంతోషం మనం అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క లేఖనముల్లో విని చెడిపోయినటువంటి వాడు ఎవడు లేడు లోకములో కూడా. ప్రియులారా విన్నటువంటి వాడు చెడిపోయినట్లుగా ఎక్కడా మనం చదవం. ఏదైనా ఒక ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా చెడిపోయాడు అని అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వెనక చెడిపోయాడు. అంతేనమ్మా? ప్రియులారా భార్య చెప్పిన మాట భర్త వినక చెడిపోయాడు, భర్త చెప్పిన మాట భార్య వినక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మాట విని చెడిపోయిన వాళ్ళు చరిత్రలో లేరు. కాబట్టి వినటము అనేది చాలా శ్రేష్టమైనది, వినటము అనేది చాలా ప్రాముఖ్యం. వినటం ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. ప్రియులారా భార్య మాట భర్త వింటే, భర్త మాట భార్య వింటే కుటుంబం కుదురుగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పే మాట బిడ్డలు వింటే ప్రియులారా లబోదిబోమని ఏడవలసిన అవసరం ఉండదు. హైదరాబాదులో ప్రియులారా ఒక గొప్ప సింగర్ ఉంది, బాల్య దినాలలో నుండి కూడా తెలంగాణని జానపద గేయాలతో ఆ తెలంగాణ ఉద్యమములో అనేక పాటలతో ఉర్రూతలూగించింది. ఏం పేరు? మధు ప్రియ. ప్రియులారా తల్లిదండ్రులు ఎంతో కోచింగ్ ఇచ్చారు, కూడా ఉండి నేర్పించారు, ప్రోత్సాహం ఇచ్చారు, అన్ని విధాల చెయ్యి పట్టుకుని నడిపించారు. బిడ్డ నేనున్నాను, నీకు నువ్వేం చేయాలంటే చెయ్యి అన్నారు. తల్లిదండ్రులు అంత అండగా నిలిచారు. ఆమె పెరిగింది, పెద్దదయ్యింది, పాపులారిటీ వచ్చేసింది. తల్లిదండ్రులతో నాకేమనుకుంది, ఎవరినో ప్రేమించింది. ప్రియులారా తల్లిదండ్రులు కాదన్నారు, తల్లిదండ్రులను ధిక్కరించింది, వెళ్ళిపోయి ప్రియులారా తల్లిదండ్రులకు విరోధముగా
తెలంగాణలో పెద్ద స్టేజ్ వేసి మీడియాను పెట్టి పెళ్లి చేసుకుంది. 3వ రోజున లబోదిబ్బో అంట వచ్చి కాళ్ళు కడు పట్టుకుని ఏడుస్తూ ఉంది. తెలుసు కదా ఈ సంగతి. కారణం ఏమిటి? అదే తల్లిదండ్రుల మాట వినుంటే ఏడవలసిన అవసరం వచ్చేదా? వినండి, యవన బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మిమ్మల్ని పోషించడానికి మీ తల్లిదండ్రులు రక్తాన్ని చెమటగా కారుస్తూ ఉన్నారు. కొందరు విదేశాల్లో ఉన్నారు, కొందరు మట్టి పిసికి ప్రియులారా రక్తాన్ని పణంగా పెట్టి మీ కొరకు వారి జీవితాలను త్యాగం చేస్తూ ఉన్నారు. మీ బర్త్డేలకు కావచ్చు, మీ చదువులకు కావచ్చు, మీ యొక్క లగ్జరీస్కి కావచ్చు, మీ పాకెట్ మనీకి కావచ్చు. ఊరికినే వస్తున్నాయి తల్లిదండ్రులకి. మనం ఏదో సంపన్నులము కాదు, కూడబెట్టినటువంటి ఆస్తులు కరగబెట్టి తినటానికి. మీకోసం తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతూ ఉంటే ప్రియులారా ఎంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. రేపు ఒక కయ్య చేతిలో పెట్టలేడా మీ తండ్రి? పెడతాడు. ఓ కయ్య చేతిలో పెట్టాలనే ప్రతి తల్లి తండ్రి ఆరాట పడుతూ ఉంటారు. ఇంతలో ఎందుకు కంగారు? ఎందుకు ఇంతలో తొందర? ఈ తొందర నీ జీవితాన్ని నవ్వుల పాలు చేసేస్తుంది. ఆమేన్. ఈ తొందర నీ జీవితానికి శాపమే కానీ ఆశీర్వాదం కాదు. ఏ తల్లి తండ్రి కూడా కని పెంచి రోడ్డు మీద వదిలేసే తండ్రి నేటి దినాల్లో ఎవరు లేరు. మీ కొరకు ఎన్నో ఊహలు. మీకు తెలుసా ఒక విషయం? మీ గురించి రాత్రులు నిద్రపోయిన తర్వాత నిద్ర కూడా రాక తెల్లారులు మంచం మీద కొట్టుకుని ఉదయాన్నే లేచినటువంటి తండ్రులు ఉంటూ ఉంటారు. అయ్యో, నా పెద్ద బిడ్డ, నా రెండో బిడ్డ, నా మూడో బిడ్డ, నా ఐదో బిడ్డ, ఏంటి పరిస్థితి, ఏంటి భవిష్యత్తు? ప్రియులారా, వాళ్ళు కూర్చున్నది ఆలోచన, నించున్నా అదే ఆలోచన. మరి మీరెందుకు ఆలోచించకపోవాలి తల్లిదండ్రుల కోసం? మీరెందుకు ప్రియులారా మీ కుటుంబం కోసం ఎందుకు ఆలోచన చేయటం లేదో? ప్రియులారా, దేవుని మాట విన్నవాడు కానీ, తల్లిదండ్రుల మాట విన్నవాడు కానీ, సంఘము మాట విన్నవాడు కానీ చరిత్రలో చెడిపోయిన దాఖలాలు లేవు. కాబట్టి సుమయోను ఎలాంటి వాడు అనంటే వినే లక్షణము కలిగిన వాడు, వినే గుణము కలిగినటువంటి వాడు, వినే నైజము కలిగినటువంటి వాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సుమయోను ఎలాంటి వాడు అనంటే అక్కడ మొదటి మాటలో వ్రాయబడి ఉంది, అతడు నీతిమంతుడు. సుమయోను ఎలాంటివాడమ్మా? నీతిమంతుడు. నీతిమంతుడు. సంఘం ఎలాగుండాలంటే నీతి కలిగినదిగా ఉండాలి. సంఘం ఎలాగుండాలమ్మా? నీతి కలిగినదిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? నీతి కలిగినదిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక మాటను ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2:25లోనే ఏమని రాయబడిందంటే, అతడు నీతిమంతుడును. అంతే కదమ్మా? అతడు నీతిమంతుడును అంటే నీతిమంతుడు ఎలాగుంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, గబగబా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని గనక చూస్తే, విశ్వాసమును బట్టి చదవండి, హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించు. అంటే ప్రియులారా, నీతి అనేది విశ్వాసమును బట్టి ఉంటుంది. నీతి ఎలా ఉంటుందమ్మా? విశ్వాసమును బట్టి ఉంటుంది. అంటే విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? వింటేనే విశ్వాసం కలుగుతుంది. ఒక వ్యక్తి వింటేనే కదా ఆయన గురించి ప్రియులారా, వింటేనే కదా మారు మనసు పొందేది, రక్షణ పొందేది. అయితే కయీను గురించి, హేబేలు గురించి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు కయీనికి ఏమి లేదంటే సాక్ష్యం లేదు. కయీనికి సాక్ష్యం లేదు, హేబేలుకి సాక్ష్యం ఉంది. అంటే సాక్ష్యము ప్రియులారా అతనిని బైబిల్ గ్రంథములో ఎలా నిలబెట్టింది అని అంటే నీతిమంతుడుగా నిలబెట్టింది. లోకంలో కంటికి కనిపించే శరీరాశ, నేత్రాశ, జీవపడంబమై ఉన్నాయి ప్రియులారా. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక రోజు, ఒక గంట సుఖం మాత్రమే ఇస్తాయి. ఆ కంటికి కనిపించే ప్రతిదీ కూడా క్షణికావేశంలో కలిగే ఆనందం కొద్దిసేపే. చాలామంది వేదంతో ఉన్నప్పుడు మందు తాగితే దుఃఖం పోతుందని మందు తాగుతారు. ఆ మత్తు 2 గంటలు 3 గంటలు ఉంటుంది. దిగిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖం ప్రారంభం అవుతుంది కదా. క్షణికావేశం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. హేబేలు ఏం పొందాడంట?
నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దేన్ని బట్టి అని గనక ఆలోచన చేస్తే విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి అని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి సంఘానికి ఏముండాలి అని గనక ఆలోచన చేస్తే నమ్మకం ఉండాలి. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నేను కాపాడుతున్నవాడు, నీ కొరకు పరమ నుండి భూమికి దిగివచ్చినటువంటి వాడు అన్న నమ్మకము నీతిమంతునిగా తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే ప్రియులారా, పశ్చాత్తాపం దగ్గరికి నడిపిస్తుంది. ఆ నమ్మకం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది, ఆ విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే బాప్తీసం దగ్గరికి నడిపిస్తూ ఉంది, ప్రభు బల్ల దగ్గరికి నడిపిస్తూ ఉంది, ప్రభుతో సహవాసం దగ్గరికి నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకం అనేది మన పితరులను గురించి ఆలోచన చేస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎందరినో మనం చూసినట్లయితే, మోషేను మనం చూసినట్లయితే, సంసోను మనం చూసినట్లయితే, రాహాబును వేశ్యను చూసినట్లయితే, ఒకప్పుడు వేశ్య కావచ్చు కానీ కష్టకాలంలో ఆమె ఏ తండ్రి అయినటువంటి దేవుని మీద నమ్మకము ఉంచినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నమ్మకం ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనములో అబ్రహామును గురించి ఇలా వ్రాయబడ్డది. ఆదికాండ గ్రంథం, అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అది నీతిగా ఎంచబడింది. నమ్మకం. ప్రియులారా, మనం ఎవరిని నమ్ముతున్నాం? నీ తండ్రిని నమ్ముతూ ఉన్నావా? తల్లిని నమ్ముతూ ఉన్నావా? ప్రియులారా, ఓ మాట చెప్తాను, చదువుకునే బిడ్డలు జాగ్రత్తగా వినండి. 10వ తరగతి చదివే వరకునండి పిల్లల మనసులో ఎలాగుంటుందంటే, మా డాడీ ఎంత మంచిదో, మా మమ్మీ ఎంత మంచిదో ఎలాగుంటారు. 10వ తరగతి పాస్ అవగానే కాలేజీకి జాయిన్ చేస్తే వీళ్ళకి పెద్ద కొమ్ములు చేసినాయి అన్నట్టుగా ఫీల్ అయిపోయి, ప్రియులారా మాటలు ఎలాగుంటాయంటే, ఇక్కడ తల్లిదండ్రులకేమో వీళ్ళు కాలేజీకి వెళ్ళారు, ఎన్ని గంటలకు వస్తారు, ప్రయాణమేమో ప్రియులారా ఏదో కుడితిలో పడ్డ ఎలకలాగా ప్రయాణం కొట్టుకుంటా ఉంటే, సాయంత్రం ఆలస్యమయ్యి, అమ్మా ఎందుకమ్మా ఆలస్యమైంది అని అడిగినందుకు ప్రియులారా ఈమె పక్కింటికి వెళ్ళంటది, ఏమే మా మమ్మీ సాడిస్ట్ అయిపోయిందే. ఎందుకు? ఆరా తీసినందుకు. డాడీ అడుగుతాడు, అమ్మా ప్రతిరోజు 4 గంటలకు వచ్చేస్తున్నావు కదమ్మా, ఏటమ్మా ఈరోజు 5 గంటలకు వచ్చావు, ఏమైంది? ఆలస్యమైంది. ఏమైందమ్మా? ఒంట్లో బాలేక ఏదైనా కాలేజీ దగ్గర ఆగావా? నువ్వు వేసుకెళ్ళిన సైకిల్ ఏమైనా అయ్యిందా? నువ్వు వేసుకెళ్ళిన బండి ఏమైనా అయ్యిందా? లేకపోతే కాలేజీ లేట్గా విడిచిపెట్టి అడగకూడదా? తల్లిదండ్రులు ఎప్సిమా అడగకూడదా? అధికారం లేదా? బాధ్యత లేదా? ఉంది. అడిగితే ప్రియులారా మమ్మీ దగ్గర ఏమి మాట్లాడరు. మా ఊర్లో అంటారు, చుంచు ముఖం వేసుకుని, ఏమండి ప్రియులారా ఏం మాట్లాడరు అమ్మ దగ్గర. పక్కింటికి వెళ్ళిపోయి చెప్తుంది ప్రియులారా. పక్కింటికి వెళ్ళి, మమ్మీ ఇంత గొంతుకు చించుకుని అడిగిందే, ఇన్నిసార్లు అడిగిందే, మమ్మీకి ఎందుకు చెప్పకపోవాలి కదా బాబులు? మమ్మీకి చెప్పాలి కదా, డాడీకి చెప్పాలి కదా. ఆ బాధ్యత ఉందా లేదా? తల్లిదండ్రులు బాధ్యతగా అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు చెప్పడం మన ధర్మం. ఏమండి, తల్లిదండ్రులు ఇంత గొంతు చించుకొని నిన్ను అడుగుతూ ఉంటే, నీ చెవుల్లో శేషం పోసుకున్నావు, వినపడతలేదా? వినపడుతుంది. ప్రియులారా చెముడులాగా నటించేస్తారు, మాట్లాడరు. పక్కింటికి వెళ్ళి మాత్రం చెప్తారు, మా మమ్మీ సాడిస్ట్, మా డాడీ అంతకంటే సాడిస్ట్. అండి, డాడీ సాడిస్టా? అందుకేనా రక్తాన్ని పంచుతున్నాడు నీకు? అందుకేనా రక్తాన్ని చెమటగా మార్చేస్తున్నాడు? అందుకేనా పక్కింటి పెళ్ళి అయితే ఓ డ్రెస్, నీ పెళ్ళి అయితే ఓ డ్రెస్, ప్రియులారా నీ పుట్టినరోజుకి, నీ సర్దాలకి, అందుకేనా ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకి, కుటుంబం, పిల్లలు ఎలా ఉండాలమ్మా? నమ్మకముగా ఉండాలి. తల్లిదండ్రులకి నమ్మకముగా ఉండాలి. తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. అబ్రహాము దేవునికి ఎలాగున్నాడట? నమ్మకముగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా నమ్మువారందరికీ, చూడండి ప్రియులారా, కలుగు దేవుని అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రియులారా వారికి నీతి. ప్రియులారా తప్పుదారి పట్టకుండా నీతి అనేది కాపాడుతుంది. నీతి అనేది అంతరంగానికి సంబంధించింది. ఇప్పుడు సిమియోను ఎలాంటి వాడంట? నీతిమంతుడు. అంటే నీతి అంతరంగానికి సంబంధించింది.
ఇంకో మాట కూడా వ్రాయబడింది, భక్తిపరుడు. భక్తి బాహ్యానికి సంబంధించింది, నీతేమో అంతరంగానికి సంబంధించింది, భక్తి ఏమో బాహ్య జీవితానికి సంబంధించింది. అయితే ఇతని గురించి మనం ఆలోచన చేసినట్లయితే సిమెయోను ఎలాంటి వాడు అని గనక ఆలోచన చేస్తే, మొదటి వచనంలో మనం చదువుకున్నాము, మొదటి భాగంలో చదువుకున్నాము నీతిమంతుడు. రెండో భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే భక్తిపరుడు. సమయం అయిపోయింది, అయినా ఒక్క మాట జ్ఞాపకం చేసి వదిలిపెట్టేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. చాలా త్వరగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడ్డాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవరాండ్రను, వారి ఇబ్బందులు పరామర్శించుట. చూడండి ఈ మాట చాలా జాగ్రత్తగా గట్టిగా చదవం. ఈ మాట, ఇహలోక మాలిన్యము తన కంటకుండగా కాపాడుకొనుట. వినండి ప్రియులారా, భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటకూడదు. అంటే ప్రియులారా, ఫ్రెండ్స్, స్నేహితులు, సంఘం, చాలా జాగ్రత్తగా గమనించండి. మీకున్నటువంటి ఫ్రెండ్స్ కొన్ని పర్యాయాలు మిమ్మల్ని పోర్ చేస్తూ ఉన్నప్పుడు అభిమానాన్ని చంపుకోలేక చేతులు కలుపుతూ ఉన్నావేమో. వింటున్నారా? అభిమానాన్ని చంపుకోలేక వారితో మమేకమవుతూ ఉన్నావేమో. అది నీ భక్తి జీవితాన్ని పాడు చేసేస్తూ ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా, స్నేహితుని పేరు మీద అభిమానానికి లోనైపోయి ప్రియులారా మరొకరిని వంచడానికి ఎప్పుడూ కూడా మనం ఇష్టపడకూడదు. భక్తి ఏంటి అని అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా, అంటే మేలైనది చేయటం మాత్రమే మనం చేయాలి, కానీ ఎప్పుడు కూడా కీడు అనేది మనము చేయకూడదు. మేలు చేయకపోయినా పర్వాలేదు, మన వల్ల అవ్వలేదు అనుకోండి, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం యోచించకూడదు అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఎందుచేతంటే తిమోతి 1వ పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి! గొప్ప లాభం ఏంటి అని అంటే సంతుష్టి సహితమైన గొప్ప భక్తి, అది దేవుని విషయంలో లాభమై ఉన్నది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 5వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, అమ్మా, పైకి భక్తి గలవారమైనట్టు ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారుగా ఉండకూడదు. పైకి భక్తి ఎవరు అంటుంటారు ప్రియులారా, పైకి భక్తి లోపల యుక్తి అండి. యుక్తి, ఏ యుక్తి? ఆదికాండ గ్రంథంలో ప్రియులారా 3వ అధ్యాయంలో ఉందో ఒక ఆమెకి యుక్తి. ఎవరికి? సర్పానికి. ప్రియులారా, యుక్తి కలిగినటువంటి ఆలోచనలు మనకు ఉండకూడదు, ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఉండాలి. ఇష్టముంటే ప్రియులారా, అమ్మాయి ఎలాగున్నావు అని అడుగు, పలకరించకపోయినా పర్వాలేదు, వాళ్ళ గురించి ఎక్కడ చెడు మాత్రం చెప్పొద్దు. ఓ మాట చెప్పి ముగించేస్తాను. ఇది వరకు అంటండి ఎవరి గురించి అయినా కీడు ఆలోచన చేస్తే, ఎవరి గురించి అయినా కీడు తలస్తే 7 ఇళ్ళు తిరిగి వచ్చేదంట, 7 ఊర్లు తిరిగి వచ్చేదంట. అమ్మా, 7 ఇళ్ళు తిరిగి వచ్చేదంట, 7 ఊర్లు తిరిగి వచ్చేదంట. ఇప్పుడైతే ప్రియులారా వాట్సాప్ కదా, నిజం ముందుకు వచ్చేస్తుంది, నీ వెనకే తిరిగి వచ్చేస్తుందంట. కాబట్టి ఎవరి గురించి కూడా ప్రియులారా మనము అపోహాలు మనకు ఉండకూడదు. ఎవరిని కూడా ప్రియులారా పాడు చేసే ఆలోచనలు ప్రియులారా మనం చేయకూడదు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, వాక్య ప్రకారం కాదు కానీ నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరి గురించైనా సంఘము కానీ, వ్యక్తిగతముగా కానీ, కుటుంబంగా కానీ మనం కీడు ఆలోచన చేస్తే, మనం ఏదైతే కీడు ఆలోచన చేశామో ఆ కీడు వారికి తగలడానికి ముందే మనకు తగులుతుందట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం అయింది, మన్నించండి, ముగిస్తూ ఉన్నాను. కాబట్టి దైవ భక్తి మనకు లాభకరమైంది. కాబట్టి భక్తి ఎలాగుండాలి అని అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి. ప్రియులారా, సిమెయోను ఎలాంటి వాడంటే వినేవాడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి. వింటున్నారా? మీ
తల్లి మాట, తండ్రి మాట త్రోసివేయకు. సామెతల గ్రంథంలో చాలా విలువైనటువంటి మాటలు వ్రాయబడి ఉంది. నీవు జీవితంలో గొప్పవాడు కావాలంటే, భవిష్యత్తులో ఉన్నవాడు కావాలి అని అంటే అండి ప్రియులారా, తల్లిదండ్రుల మాట వినాలి. భార్యలకి భర్తలకి కూడా అపోస్తులుడు పౌలు అంటూ ఉన్నాడు, భార్యలారా మీ యజమానులకు లోబడి ఉండాలి. నేటి దినాల్లో ప్రియులారా కొందరు ఈ కట్నాల విషయంలోకి వచ్చేసరికి నేను ఎంత తెచ్చుకున్నాను అంత తెచ్చుకున్నాను, నేను తెచ్చుకుంటేనే కానీ నీకు తింటాగిన్ని లేదు, నేను తెచ్చుకుంటేనే కానీ నీకు కూర్చోనాకు కుర్చీ లేదు, నేను తెచ్చుకుంటేనే కానీ నీకు పడుకోనాకు మంచం లేదని చెప్పి మగోళ్ళని ఏడిపించేస్తున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోము అంటే మా పాస్టర్ గారు అంటున్నారని కాదులేండి, నిజానికి నా బతుకు అలాంటిదే. ఎందుకంటే నా బతుకు అంతా మీకు చెప్పేహాను కాబట్టి పెద్దగా నవ్వాల్సిన అవసరం లేదు. ఏమి లేనటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోవటం, కుర్చీ అట్టుకోతే కుర్చీలో కూర్చున్నా ఇరిగిపోయినాయిలేండి, మళ్ళీ ఇస్తారేమని చూస్తాను, మా అత్తగారు ఇవ్వట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్ర. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి పిల్లలారా, భర్త మాట భార్యకి, భార్య మాట భర్తకి మేలు చేస్తారు. ప్రియులారా, కొంతమంది చక్రవర్తులు చెప్పినటువంటి మాట నేను విన్నాను. అయ్యా నీ విజయానికి రహస్యం ఏంటంటే నా భార్య. అది చక్రవర్తులు చెప్పిన మాటలు ఉన్నాయి, ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి. చక్రవర్తులు ఏం చెప్పారు అని అంటే నా భార్య ఇచ్చిన ఆలోచన నేను విన్నాను. ప్రవక్తలు ఏం చెప్పారు అని అంటే అయ్యా మీ వర్తమానానికి ఇంతమంది ఆకర్షితులు అవుతున్నారు, ఏంటయ్యా కారణం అంటే నా వెనక అది నా తల్లి ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా చెల్లి ప్రార్థన ఉంది అని చెప్పినటువంటి వారు ఉన్నారు. అలాగైతే పురుషులకి నేను మనవి చేస్తున్నాను, స్త్రీలకి నేను మనవి చేస్తున్నాను, వినటానికి ఇష్టపడదాం, వినటం నేర్చుకుందాం. కృప కలిగిన దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.